హాయ్ అండి, అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. మాకు రెండవ వారం కలిసి రాలేదండి. మేము ఇప్పుడు చేసుకున్నాము అమ్మవారి పూజ. చూడండి, మా చక్కదనాల తల్లి చూడండి, మా అమ్మవారు చూడండి, బంగారు తల్లి ఎంత బాగుంటుందో నా చక్కదనాల తల్లి. మా అమ్మని చూసిండ్రా అండి, మా దేవుళ్ళు కూడా అండి. అక్కడ నుండి అమ్మవారిని ఇక్కడ పెట్టుకుని చేశానండి. ఎప్పుడు ఇలాగే చేసుకుంటామండి ప్రతి ఏటా. మాకు 2 శుక్రవారం కలిసి రాలేదు, అందుకోసమని ఈరోజు చేసుకున్నామండి. ఇదంతా ఈరోజు చేసుకున్నానండి. చూడండి, ఇదండి మా అమ్మవారు. బాగుందా అండి? అందరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మవారితో అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఎల్లప్పుడూ అందరికీ అమ్మవారు ఎల్లప్పుడూ అన్ని వేళలా ఆదుకుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి, అందరు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నానండి. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్లు అందరికీ నా యొక్క ధన్యవాదములు. అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. మీరు ఇంకా సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా ముందుకు వెళ్తానండి. మీ సపోర్ట్ వల్ల పర్లేదండి, నేను ఇంకింత ప్రోత్సాహంతో నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఇది మా ఇంటి మహాలక్ష్మి పూజ అండి, కంప్లీట్ అయిపోయింది. వాయనం కూడా ఇచ్చేసాము, ప్రసాదాలన్నీ ఇచ్చేసి అమ్మవారికి అన్ని నైవేద్యాలు అయిపోయాయి. మేము ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలండి. ఇప్పుడు మాకు కాసేపు ఆగి, ఇంకా మాకు మార్నింగ్ నుంచి చేస్తుంటే ఇప్పుడు అయిపోయిందండి మా పూజ కంప్లీటెడ్. మంగళహారతి కూడా ఇచ్చేసాము, హారతి ఇచ్చాము, హారతి పాటలు పాడామండి. ఇంకా మాకు ఇంతే అండి. మాకు అమ్మవారి పూజ చేసుకున్నాక ఎంతో హ్యాపీగా ఉంది. మా అమ్మవారంటే మాకు చాలా ఇష్టము. మేము డైలీ అమ్మవారికే పూజిస్తాము. మాకు ఏది ఉన్నా ఆపతిచ్చిన అమ్మ అని పిలుస్తాను. నాకు ఏది ఉన్నా కానీ అమ్మ త్వరలోనే నాకు తీర్చేస్తుంది. ఇంతకు మించి నాకు ఇంకా వరం ఏం లేదండి. నాకు కన్న తల్లి కంటే ఎక్కువ నా అమ్మవారేనండి. చాలు, అమ్మ అంటే నాకు కలలో కనబడి నాకు అన్నీ చెప్తుందండి. నేను ఏం చేయాలో మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత ఆలోచించుకుంటానండి, మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాను. నమస్తే.